మరోవైపు హైడ్రా చర్యలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఎంతో కష్టపడి పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కూలుస్తున్న నిర్మాణాల్లో తమ విలువైన వస్తువులున్నాయని, కాస్త టైం ఇవ్వాలని కోరినా సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఎవరు అధికారం ఇచ్చారు సార్? ఈ భూమి మీద పుట్టినోళ్ళే కదా సార్, మీరంతా భూమి మీద పుట్టినోళ్ళే కదా. ఎక్కడి నుంచో ఎత్తుకో రాలేదు కదా సార్, ఎక్కడి నుంచి రాలేదు కదా. ఎందుకు సార్ ఎంతకాడి జాలి లేదు, ధర్మలేదు. మాకు ఇది రెంట్కు తీసుకున్నాను సార్, నాకు రెంట్కు తీసుకున్నా దగ్గర 30 లక్షలు పెట్టాను సార్. 30 లక్షలు దానికి షెడ్డుకు పెట్టాను. మిషన్లు ₹1,00,00,000 మిషన్లు లోపల ఉన్నాయి. ఏం సార్ ఇది అన్యాయం? ఇంత ఘోరం ఎందుకు సార్? టైం కూడా ఇస్తలేదు సార్. తీస్తున్నా కూడా లోపల చేస్తున్నారు సార్. నోటీసులు లేవు, ఏం లేవు సార్. ఏం ఇవ్వకుండా ఏం సార్ ఇదంతా ఘోరం? ఎవరు చెప్పారు సార్? ఎవరు ఇవ్వలేదు సార్. ఎవరు నోటీస్ ఇచ్చింది లేదు, ఏం లేదు. నిన్న వచ్చి చెప్పగానే మేము ఖాళీ చేస్తూనే ఉన్నాం సార్. మిషన్లు పెద్ద మిషన్లు ఉన్నాయి, తీస్తుంటేనే కూడా కూలగొట్ట సార్. 1 గంట టైం ఇస్తే అయిపోతుంది కదా సార్. 1 గంట టైం ఇస్తే అయిపోతుంది కదా సార్.